సరస్వతీదేవి స్తుతి. యా కుందేందు తుషారకారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజితా పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక శ్లోకభావము. మల్లెలు చందమామ మంచు ముత్యపు సరముల వలె తెల్లనిది తెల్లని చీర ధరించినది, వీణాదండముచే అలంకరింపబడిన చెయ్యి కలది, తెల్ల తామరపై ఆసీనురాలైనది, త్రిమూర్తులచే ఎల్లవేళలా కొలువబడినది, తన భక్తుల జడత్వమును నిశ్వేషముగా బాపునది అగు సరస్వతి నన్ను రక్షించుగాక అని వివరించడమైనది. ఇక్కడ మనము కొంత ప్రత్యేకతను గమనించవలే. సకల జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి శ్రీ పంచమి నాడు అవతరించినది. శ్రీ పంచమినే వసంత పంచమని కూడా అంటారు. అఖిల సంపదలకు ఆధారము విద్య. అక్షయమైన సిరి సంపదలను అందించేది అక్షరము. విద్య అక్షయమైన సిరి సంపదలను అందించేది అక్షరం. ఆ అక్షరానికి అధిష్టాత్రి సరస్వతి. సకల విద్యా స్వరూపిణి అయిన ఆ తల్లిని వివిధ గ్రంథములలో శారద, వీణా, పాణి, వాగ్దేవి, భారతి, ప్రజ్ఞా, పారమిత, వాగేశ్వరి మొదలైన నామములతో వివరింపబడినది. ఋగ్వేదములో వాగ్దేవి పేరు సరస్వతి అని చెప్పబడినది. ఈ విధముగా సరస్వతీదేవిని ప్రార్థించి జ్ఞాన సౌభాగ్యమును పొందవచ్చునని ఇక్కడ హితైషులు విన్నవించినారు. శుభం. యా కుందేందు తుషారకారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేషం జాడ్యాపహ